బిగ్ బాస్ సీజన్ 8లో ఫిఫ్త్ వీక్‌కి చేరుకున్నారు హౌస్‌మేట్స్. హౌస్ మొత్తం నిశ్శబ్ద వాతావరణంతో ఉంది. ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు ప్లే చేస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? బిగ్ బాస్ హౌస్‌లో సీక్రెట్ రూమ్ ఉంటుందని అందరికీ తెలుసు. మరి సోనియా స్ట్రాంగ్ అని కూడా తెలుసు. మరి హౌస్ వీక్‌గా ఉన్న కంటెస్టెంట్ ఉండి స్ట్రాంగ్‌గా ఉన్న కంటెస్టెంట్ అయినటువంటి సోనియా ఎలిమినేట్ అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ నిజంగానే సోనియా ఎలిమినేట్ అయింది అని అనుకోరు. సీక్రెట్ రూమ్ కి ఆడపులి వెళ్ళింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ బయటకు చెప్పరు ఇదే బిగ్ బాస్ హౌస్ అంటే. ఇక నిఖిల్ నిశ్శబ్దంగా కూర్చుంటున్నాడు. హౌస్ లో ఇంకో జేజమ్మ అయినటువంటి యష్మమ్మ వచ్చి నిఖిల్తో నీలాంటి వాడే ఇలా అయితే ఎలా? ఇదంతా ఆటలో ఒక భాగం మాత్రమే. మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అయిపోయిన దాని గురించి కూర్చోవద్దు, ఆలోచించవద్దు. నువ్వు హౌస్ కి వచ్చిన ఉద్దేశం, ఆలోచన వేరు. దానికోసం ట్రై చెయ్యి. నువ్వు ఇలా కూర్చుంటే ఎవరైతే నీ మీద బ్యాడ్ కామెంట్స్ చేశారో అవన్నీ నిజమైపోతాయి. నువ్వు సరదాగా ఉండాలి. నువ్వు గేమ్ ఆడాలి అంటూ నిఖిల్‌ని మోటివేట్ చేస్తుంది యష్మి. యష్మిని ఆ క్షణం చూసిన వాళ్ళు అంతా కూడా ఏంటది మన యష్మమ్మేనా అన్నట్లుగా షాక్ అయ్యారు. ఇక జేజమ్మ అయినటువంటి సోనియా లేని లోటు యష్మి తీరుస్తుంది. యష్మి గేమ్ పరంగానో లేకపోతే సోనియా సీక్రెట్ రూమ్ కి వెళ్ళి ఉంటుందనే ఉద్దేశంతోనో అయితే నిఖిల్‌ని ఓదారుస్తూ ఉంటుంది యష్మి. ఇక నిఖిల్ ఫ్యాన్స్ అయితే సోనియా మా వాడి ఆటను కంట్రోల్ చేసి డిస్టర్బ్ చేసింది. ఇప్పుడు అది పోయిందిలే అనుకుంటే ఇది తగులుకుంది. ఇక మా వాడి ఆట ఎప్పుడురా చూసేది అనే కామెంట్స్ చేస్తున్నారు నిఖిల్ ఫ్యాన్స్. ఇక ఆదిత్య ఓం గారు నబీల్‌తో యష్మి, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ వీళ్ళ నలుగురు కలిసి గ్రూప్ గేమ్ ఆడతారు అని అంటారు. మిగిలిన హౌస్ మేట్స్ కూడా ఈ థాట్ రానే వచ్చి ఉండవచ్చు. ఇదే నిజమైతే హౌస్ లో కన్నడ బ్యాచ్ దే రాజ్యం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళ నలుగురు కలిసి గ్రూప్ గేమ్ ఆడబోతున్నారని మీరనుకుంటున్నారా? ఫైనల్స్ వరకు వీరే ఉండబోతున్నారా? యష్మి నిఖిల్ కి సపోర్ట్ చేయటంపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.